తీసుకుంటున్నాము, టాపిక్ ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాం, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ టు క్రాక్ ది ఇంటర్వ్యూ. అది మనకు సరిపోదు. సో మనం ఏం చేయాలి? వీ నీడ్ టు అనలైజ్ అనలైజ్ చేయాలి. ఆ టాపిక్ ని ఎక్కడ అప్లై చేస్తాము, ఎందుకు అప్లై చేయాలి, సో వాట్ ఈస్ ద స్కోప్, వై యూఆర్ లెర్నింగ్. సో మనం ఎందుకు లెర్న్ చేసుకుంటున్నాము? స్కోప్ ఆఫ్ కెరియర్. సో కెరియర్ ని బిల్డ్ చేసుకోవడం కోసం. సో దెన్ పాయింట్ ఆఫ్ టైం వాట్ యూ నీడ్ టు డూ? సో first we need to concentrate on the topic, subject. First we need to take the definition. So later we need to apply as in a real time scenario, right? సో నెట్వర్క్ అనేది ఏం చెప్పాం మనము? ఒక లూప్ ఉండాలి. ఆ పర్టికులర్ లూప్ లో వీఆర్ కనెక్టింగ్ ద ఎన్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ అని చెప్తున్నాం. సో దాంట్లో మనకి టూ వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనము స్టాటిక్ పోర్షన్ అన్నాము, ఒకటి వచ్చేసి డైనమిక్ పోర్షన్ అన్నాము. బట్ స్టాటిక్ పోర్షన్ ఏం చేస్తుంది మనకి? సో స్టాటిక్ పోర్షన్ దేని డిఫైన్ చేస్తుంది అంటే, మీరు ఏదైతే ఆప్ చేసుకుంటున్నారో, మీ నెట్వర్క్ ని ఏదైతే బై చేసుకుంటున్నారో, ఆ నెట్వర్క్ లో ఏం చేస్తుంది? ఒక గ్రూప్ ఆఫ్ సర్వర్స్ సపోజ్ అది ప్లేస్ చేస్తుంది. సో సపోజ్ మనము ఒక స్టోర్స్కి వెళ్తాము. సో దగ్గర ఇప్పుడు అమెజాన్కి వెళ్ళాము. లైక్ ఇక్కడ అమెజాన్ షాపింగ్ అని పెట్టుకున్నాము. ఓకే, షాపింగ్ అమెజాన్. సో ట్రాలీ బ్యాగ్స్ అని చెప్పాము. సో ఈ ట్రాలీ బ్యాగ్ లో మనకి ఏమున్నాయి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నెట్వర్క్ ఇది కొన్నాం అనుకోండి, ఇది ఒక నెట్వర్క్ అనుకున్నాం అనుకోండి. సో ఈ నెట్వర్క్ లో మనము, ఇది స్టాటిక్, ఒక బిగ్ సైజ్ ట్రాలీ కొన్నాము. దాంట్లో మనం ఏం చేయొచ్చు? సో ఎన్ని ఐటమ్స్ అయితే మనము దాన్ని హోల్డ్ చేస్తుందో అన్ని ఐపీస్, అన్ని డ్రెస్సెస్ అక్కడ మనం పెడతాం. అంటే నెట్వర్క్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక నెట్వర్క్ ని బై చేసుకుంటామంటే బేస్డ్ ఆన్ స్టాండర్డ్ నోటేషన్. స్టాండర్డ్ నోటేషన్ ప్రకారం అన్ని ఐపీస్ అక్కడ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇవన్నీ ఎలా ఉంటాయి? ఒక ప్యాకింగ్ లో ఉంటాయి. అంటే ఏంటి? సో ఈ క్లోత్స్ అన్ని దీనికి ఎలా అయితే స్టాండ్ బై ఉన్నాయో, ఒక నెట్వర్క్ లో బై చేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయి ఉంటాయి కదా. సో అందుకని మనం నెట్వర్క్ అనేది తీసుకుంటున్నాం. సో అదే మనము విపిసి పీరింగ్ అనే కాన్సెప్ట్కి వచ్చాం. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ మనకి కొంత అమౌంట్ పడుతుంది. సో ఇది మనము నెట్వర్క్ అనుకున్నాం అనుకోండి, దీన్ని సబ్నెట్ అనుకోవచ్చు అనమాట. సో యాక్చువల్గా దీన్ని సెగ్రిగేట్ చేసుకుంటున్నాం. కొన్ని లైక్ కొన్ని క్లోత్స్ ఇక్కడ స్టోర్ చేసుకోగలము, సో దానికంటే ఎక్కువ క్లోత్స్ ఇక్కడ స్టోర్ చేసుకోగలము. సో అలా మనం ఇక్కడ మాట్లాడుకుంటే దెన్ వీ నీడ్ టు గో హియర్. సో విపిసి పీరింగ్ అని గురించి మాట్లాడుతున్నాం. విపిసి పీరింగ్ అంటే ఏంటి బేసిక్ గా? సో ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. అంటే ఏంటి? నాది ఒక బిగ్ ఆర్గనైజేషన్ అయినప్పుడు నేను ఒక సపోజ్ ట్రిలియన్స్ ఆఫ్ సర్వర్స్ ని మేనేజ్ చేయాలనుకుంటున్నాను. సో దాంట్లో నేను విపిసిగా డిఫైన్ చేసుకున్నా. ప్రతిదాన్ని డిఫైన్ చేసి ఒక నెట్వర్క్ వేరే నెట్వర్క్ తో కమ్యూనికేట్ అవ్వాలి. అంటే సపోజ్ నేను ఒక 10 పోర్షన్స్ తో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నా, 20 పోర్షన్ తో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నా, 30 పోర్షన్ తో ఒక నెట్వర్క్ తీసుకున్నా. సో అలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చినాయి. సో ఈ నెట్వర్క్ ఆ నెట్వర్క్ తో మాట్లాడుకోవాలంటే, సో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద విపిసి పీరింగ్ అనమాట. సో విపిసి పీరింగ్ ఏంటి? మనకి ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి దీనిలో? సో విపిసి పీరింగ్ కమ్యూనికేట్ చేస్తుంది. సో బట్ ఇక్కడ ఏంటి? ఎన్ నెంబర్ ఆఫ్ పీర్స్ అనేవి రిక్వెస్ట్ అనేవి కావాల్సి వస్తుంది అనమాట. సో అందుకని మనం దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేసుకున్నాము? ట్రాన్సిట్ గేట్వే చెప్పుకున్నాము. సో దాని పర్పస్ సేమే, దీని పర్పస్ సేమే, బట్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ అనమాట కంపేర్ టు ద విపిసి పీరింగ్. సో ఇదేం చేస్తుంది? ట్రాన్సిటివ్ పీరింగ్ అనేది సేమ్ వాట్ దే ఆర్ ప్రొవైడింగ్ ద విపిసి పీరింగ్, సేమ్ థింగ్ విట్ విల్ బి ప్రొవైడ్ యాజ్ ఎ ట్రాన్సిటివ్ పీరింగ్. ఇక్కడ కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటి మనకి? సో ఇక్కడ మనం బై డైరెక్షన్ ఒక్క ట్రాన్సిటివ్ గేట్వేని మనం క్రియేట్ చేస్తే దట్ మెనీ విపిసిస్ కి అది సపోర్ట్ చేస్తుంది విత్ హెల్ప్ ఆఫ్, ఎలా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ట్రాన్సిటివ్ గేట్వే ఎలా సపోర్ట్ చేస్తుంది? దానికి విపిసి పీరింగ్ అనుకో, నెట్వర్క్ కి మధ్య పీర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో మాన్యువల్ గా హూ ఇస్ ద యాక్సెప్టర్, హూ ఇస్ ద లైక్ రిక్వెస్ట్ అని చెప్పి మనం అసైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ట్రాన్సిటివ్ గేట్వేలో ఉన్న అడ్వాంటేజ్ కీ పాయింట్ ఏంటి? సో దీంట్లో ఏ పాయింట్ అడిషనల్ గా వస్తుంది ట్రాన్సిటివ్ గేట్వేలో? సో ఎక్కడ నెట్వర్క్స్ మనము కమ్యూనికేట్ చేయడానికి విచ్ రూట్ యూస్ చేస్తాము? ఇది సెంట్రల్ హబ్ లాగా ఉంటాయి. కరెక్ట్, ఇది సెంట్రల్ హబ్ అని చెప్తుంది మన రోహిణి. సో గో టు ద హియర్, 1 సెకండ్. ఓకే, ద ఆర్కిటెక్చర్. సో విపిసి పీర్, రైట్? ఓకే, సో నాట్ పియర్. పీర్ కూడా చూద్దాము. సో పీర్ వచ్చేటప్పటికి నెట్వర్క్ కి మధ్య ఇలా పీర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఓకేనా? సో ట్రాన్సిటివ్ గేట్వే.
సో ట్రాన్సిట్ గేట్వేలో ఏం చేస్తున్నాం మనము, ఇది ఒక సెంట్రల్ హబ్ లాగా ఉంటుంది. సెంట్రల్ హబ్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్ కి కనెక్టివిటీ లాగా మనము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో లైక్ విపిసి ఈ నెట్వర్క్ కావచ్చు, ఈ నెట్వర్క్ కావచ్చు, ఈ షేర్డ్ నెట్వర్క్ కావచ్చు, ఆన్ ప్రిమైజ్ నెట్వర్క్ కావచ్చు, ఎనీథింగ్. సో వీఆర్ ఇన్ ద సెంట్రల్ హబ్. ఇక్కడ మనం ఎలా అటాచ్ చేస్తున్నాము, ఏమొస్తుంది దీంట్లో, దేనికి అటాచ్ చేస్తాము, ట్రాన్సిట్ గేట్వేలో ఏం క్రియేట్ చేస్తాము ఎడిషన్ గా. సో హౌ యూఆర్ ఎనేబులింగ్ ద కనెక్షన్ ఫర్ ద డిఫరెంట్ నెట్వర్క్స్ కి మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇక్కడ మేకప్ కిట్ అని తీసుకున్నాం అనుకోండి. మేకప్ కిట్ అంటే ఏముంటది రిలేటెడ్ గా, సో మన మేకప్ కి రిలేటెడ్ గా ఏమైతే ఐటమ్స్ కావాలో అన్ని ఐటమ్స్ కూడా ఒక పర్టికులర్ బాక్స్ లో ఉంటాయి. లేదు నేను ఒక లిప్స్టిక్ ఒకటే కొన్నాను, లేదు నేను ఒక ఐబ్రోస్ దే కొన్నాను, లేకుంటే నేను ఒక స్టిక్కర్ రిలేటెడ్ కొన్నాను. సో నేను ఏం చేశాను, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్యారీ చేయాలంటే, సో దాన్ని సపరేట్ గా దాన్ని సపరేట్ గా క్యారీ చేయాలి. దాన్ని విపిసి పీరింగ్ అనుకుంటాం. లేదు మేకప్ కిట్ ఒక బాక్స్ కొన్నాను అంటే, సో ఆల్ ద వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ విల్ బి దేర్, ఎవ్రీథింగ్ విల్ బి కెప్ట్ ఇన్ ద సింగిల్. సో అలా చేసుకుంటున్నాం. దానికి ఏం చేస్తున్నాము, దానికి ఒక పర్టికులర్ ఛాంబర్ ఉంటుంది. ఏమి, సో ఇది ఆ పర్టికులర్ కిట్ లో ఇది ప్లేస్ అవడానికి ఒక ఛాంబర్ ఉంటుంది, ఇది ప్లేస్ అవడానికి ఒక ఛాంబర్, ఒక ప్లేసింగ్ కి ఒక స్పేస్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనము, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ అటాచ్మెంట్ కి మనము ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్ ఫర్ ద రిక్వైర్డ్ నెట్వర్క్. ఏ నెట్వర్క్ కావాలనుకున్నాం ప్రతి ఒక్క నెట్వర్క్ కూడా ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఆ అటాచ్మెంట్ త్రూనే వీఆర్ కమ్యూనికేట్ విత్ ద డిఫరెంట్ నెట్వర్క్స్. సో ఆ అటాచ్మెంట్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి, ఎప్పుడైతే మనము ఆ రౌటింగ్ టేబుల్ ఇంటి అది రౌటింగ్ టేబుల్లో ఎక్కడైతే మనము నెట్వర్క్స్ ఉన్నాయో లైక్ ఇంటర్చేంజ్ చేస్తామో అక్కడ ఈ అటాచ్మెంట్ ని ఇస్తాం మనం, అంతేనా. సో దానివల్ల ఏమవుతుంది మనకి, సో ఒక సింగిల్ ఏదైతే సింగిల్ ట్రాన్సిట్ గేట్వే ఉందో దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ క్రియేట్ చేసుకుని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకుంటాం. బట్ విపిసి పీరింగ్ ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కి వీ నీడ్ టు క్రియేట్ ద పీరింగ్, రైట్. సో దట్ ఏమవుతుంది, సో విపిసి సపోజ్ నా దగ్గర 10 నెట్వర్క్స్ ఉన్నాయి. సో విపిసి పీరింగ్ అనేది 1 క్రియేట్ చేసాము. సో ఆ విపిసి పీరింగ్ అనేది ఆ 10 నెట్వర్క్ ని కమ్యూనికేట్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్ వీ నీడ్ టు క్రియేట్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్. సో బట్ ఇక్కడ ఒక ట్రాన్సిట్ గేట్వే ఎనఫ్ టు communicate with the all the networks. Clear? So now come to VPC endpoint. So what is the VPC endpoints? So this is the VPC endpoint architecture. So here we observe what will be happening. So EC2 is the one type of service. VPC, సో EC2 అనేది ఒక సర్వీస్ అనుకుందాము. సో S3 బకెట్ అనేది ఒక సర్వీస్ అనుకున్నాం. అంటే ఒక 2 డిఫరెంట్ సర్వీసెస్. ఇందాక ఏం మాట్లాడుకున్నాం, 2 డిఫరెంట్ నెట్వర్క్స్ అనుకున్నాం. బట్ ఇక్కడ 2 డిఫరెంట్ సర్వీసెస్. సో వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ద 2 డిఫరెంట్ సర్వీసెస్, దెన్ వీ నీడ్ టు గో ఫర్ ద విపిసి ఎండ్ పాయింట్స్ అనమాట. సో దీన్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలంటే దెర్ ఆర్ 2 వేస్ ఉన్నాయి. సో ఒకటేం చేయొచ్చు, 3 వేస్ ఉన్నాయి. ఒకటేం చేయొచ్చు, మన సర్వర్ లో AWS కాన్ఫిగర్ చేసుకుని CLI ని కాన్ఫిగర్ చేసి చేయొచ్చు. లేదు, సో ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ ని అసైన్ చేసి చేయొచ్చు. లేదు, వీ కెన్ గో టు ద విపిసి ఎండ్ పాయింట్స్ అనమాట. విపిసి ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి చేయొచ్చు. సో మెనీ వేస్ ఉన్నాయి. సో మీరేం చేయాలి, సో విపిసి ఎండ్ పాయింట్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు, అవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో విపిసి ఎండ్ పాయింట్, విపిసి ఎండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారు, సో వితౌట్ హ్యావింగ్ ద పబ్లిక్ ఐపీ. సో సపోజ్ మనకి పబ్లిక్ ఐపీ ఎప్పుడు ఉండదు, సో ఈ పబ్లిక్ ఐపీ అనేది ఏ సర్వర్కి ఉండదు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ సర్వర్, ఒకటి ప్రైవేట్ సర్వర్ అనేది ఉంటుంది. సో పబ్లిక్ ఐపీ అనేది ఏ సర్వర్కి ఉండదు, ప్రైవేట్ సర్వర్కి ఉండదు. సో ప్రైవేట్ సర్వర్కి ఉండదంటే వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ద సర్వర్ డైరెక్ట్లీ టు ఫ్రమ్ ద ఇంటర్నెట్, కనెక్ట్ అవ్వలేము. సో అలా కనెక్ట్ అవ్వాలంటే నాట్ గేట్వే, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలంటే నాట్ గేట్వే. ఓకేనా. సో సో అలా కనెక్ట్ అవ్వాలంటే వే ఏంటి, సో సపోజ్ నా దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి, ఒకటి పబ్లిక్ సర్వర్ ఉంది, ఒకటి ప్రైవేట్ సర్వర్ ఉంది. సో నేను పబ్లిక్ సర్వర్ ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి ఇవి. సో ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి. సో నేను పబ్లిక్ సర్వర్ నుంచి ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవుతాను, ఫస్ట్ కనెక్టివిటీ సెటప్ ఏంటి, వాట్ ఇస్ ద సెటప్ ఫర్ ద కనెక్టివిటీ. సో నేను నా పబ్లిక్ సర్వర్ నుంచి ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో అలా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద like way, so how you are able to connect with your private server. సో ప్రైవేట్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవుతాం, ఇప్పుడు మనము పబ్లిక్ సర్వర్ ఉంది, ఓకేనా.
సో పబ్లిక్ సర్వర్ ఉన్నప్పుడు పబ్లిక్ సర్వర్కి ఏముంటాయి, వాట్ టైప్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఐపీస్ ఏమైనా ఐపీస్ ఉంటాయి దీనికి, పబ్లిక్ అండ్ ప్రైవేట్. సో ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. సో ప్రైవేట్ సర్వర్కి ఏముంటాయి, వాట్ టైప్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఒక సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి. సో అండర్ విపిసిలో ఉన్నాయి. ఓకేనా. సో నాకు దగ్గర ఒక నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ లో నేను లైక్ అనిల్ క్లౌడ్ ల్యాబ్ అని ఒక నెట్వర్క్ ఉంది. ఓకే. ఈ నెట్వర్క్ లో నేను 2 సర్వర్స్ లాంచ్ చేశా. ఒక సర్వర్ వచ్చేసి కార్తీక్ అనే సర్వర్, అలాగే ఇంకో సర్వర్ వచ్చేసి రోహిణి అనే సర్వర్ ని లాంచ్ చేశాను. సో ఇప్పుడు ఈ కార్తీక్ అనే సర్వర్ రోహిణి అనే సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. సో ఇది మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వచ్చు ఫస్ట్, ఎందుకంటే దీనికి పబ్లిక్ ఐపీ ఉంది, ప్రైవేట్ ఐపీ ఉంది. సో పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. సో ఓకే, సో కనెక్ట్ అయ్యాడు. సో ఈ కార్తీక్ అనే పర్సన్ ఈ ప్రైవేట్ లో ఉన్న సర్వర్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. సో కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాడు. వాట్ కి, సెక్యూరిటీ కీ. సో ఫస్ట్ మనము ఓకే, కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. సో వాట్ ఈస్ ద పాసిబుల్ వే టు కనెక్ట్ ఫర్ ద పబ్లిక్ సర్వర్. సో పబ్లిక్ సర్వర్కి ఎలా కనెక్ట్, సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఉన్న సర్వర్ కనెక్ట్ అయ్యి నేను వర్క్ చేయాలి. సో చేయాలనుకున్నప్పుడు నేను ఎలా కనెక్ట్ అవుతాను. ఓకే. సో మనకి ఎన్ని వేస్ తో కనెక్ట్ అవ్వచ్చు చెప్పు ఫస్ట్. ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఓకే. ఓకే. అజంప్షన్స్ వద్దు. సో డైరెక్ట్లీ గో టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్దాము. సో అకౌంట్కి వెళ్ళి యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఓకే. So go to simply EC2 service. That is not our case, right? Ohio, right? Our case is Ohio. So EC2. So there is running instances. Now I need to start the server. Okay, na? స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, వాట్ ఈస్ ద వేస్. పెండింగ్ స్టేట్ ఉంది, రన్నింగ్ స్టేట్ లో రాండి. ఓకే, వచ్చింది. సో ఇక్కడ ఏముండాలి, డైరెక్ట్ ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. సో కరెక్ట్, ఇక్కడికి వెళ్ళొచ్చు, కనెక్ట్ అంటాము. సో కనెక్ట్ అనే ఎస్ఎస్హెచ్కి వెళ్ళి డైరెక్ట్ కనెక్ట్ కదా. సో రన్నింగ్ స్టేట్ ఉంది, కనెక్ట్. సో డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. సో నౌ వీ నీడ్ టు కనెక్ట్ విత్ ద లోకల్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఓకే, go to here, take this and the public IP. Yeah? Okay, public IP then. Okay, so we need to connect with the mobile system అవ్వచ్చు, లేకుంటే గిట్ బ్యాష్ కావచ్చు. సో డైరెక్ట్ లైక్ విజువల్ స్టూడియో కోడ్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో మెనీ ఆప్షన్స్ విల్ బి దేర్. సో ఓకే, అవర్ ప్రాక్టీస్ పర్పస్ వాట్ వీఆర్ యూజింగ్ మొబైల్ సిస్టమ్. So my background, okay.
then then okay, SSH. Okay, next. Okay, why you how you decide EC2 user? So how can you get user as an EC2 user? How can you confirm user as an EC2 user? ఎలా కన్ఫర్మ్ చేసావు నువ్వు EC2 యూజర్ అని? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే EC2 యూజర్ వస్తుందా? సో ఇక్కడ నువ్వు వెళ్ళావు కదా కనెక్ట్ అని చెప్పేసి, ఎప్పుడైతే నువ్వు పర్టికులర్ అకౌంట్ కింద ఉండి కనెక్ట్ కని వెళ్ళావు కదా, సో కనెక్ట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది అది? సో ఇక్కడికి వెళ్ళావు అనుకో, సో సపోజ్ EC2 కన్స్టెంట్ లోకి వెళ్తే ఏం చెప్తుంది? యూజర్ నేమ్ ఎవరు యూజర్ అని చెప్తుంది. సో దెన్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ హియర్. ఓకేనా? సో ఫైండ్ చేసుకున్నాము. ఫైండ్ చేసుకున్న తర్వాత EC2 యూజర్ ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేయాలి? అడ్వాన్స్డ్ విచ్ కీ? So launching, so download the key. Where can you point? Yeah, this one. Use private key. సో మన యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఒక కీ ఉంది కదా, ఆ కీ మన డౌన్లోడ్ లో ఉంది. సో ఆ కీ నేమ్ ఏంటి మనకు తెలుసా? ఓహియో కీయా. సో టైప్ ఈజ్ అన్ దిస్ వన్, రైట్? ఓపెన్. సో దెన్ కనెక్ట్. ఓకే, కంట్రోల్ ప్లస్. సో ఇప్పుడు నేనేం చేస్తాను? ఐ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ సర్వర్ అనమాట. ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తా, దట్ టు ఇస్ ప్రైవేట్. ఓకేనా? సో ప్రైవేట్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా కనెక్ట్ అవుతుందని చెప్పండి. సో లాంచ్ ఇన్స్టెన్స్, సో దట్ ఈస్ B2 అండ్ కమ్ టు ఓవర్ ఎవ్రీథింగ్ ఈజ్ fine. So type also fine. Go to here, Ohio queue, and here edit. So disabling. Okay. Assign auto public IP. I am disabling. So default. Okay, I'm type this. So launch it. Just launch it. So ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పండి. సో నా సర్వర్ ఉంది. సో ఇక్కడ నాకు EC2 యూజర్ ఉంది. సో రన్నింగ్ లో ఉంది. కనెక్ట్ లోకి వెళ్తున్నా. సో ఇక్కడ నాకు కనెక్ట్ అనేది ఏమి పాపులేట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నాకు ఈ సర్వర్ ద్వారా ఎలా కనెక్ట్ అవ్వాలి? సో ఇక్కడ ప్రైవేట్ IP అంటే సో కూడా అది అవ్వట్లేదు. సో దీన్ని కనెక్ట్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి? సారీ, ఎలాస్టిక్ IP ఏంటిది? సో ఎలాస్టిక్ IP అనేది ఎందుకు మనకి? సో బేసిక్ ఎలాస్టిక్ IP అనేది ఎందుకంటే, సో మన పబ్లిక్ IP అనేది సో స్టార్ట్ చేస్తే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ IP అడ్రస్ కాన్స్టెంట్ గా ఉండదు. సో దాన్ని కాన్స్టెంట్ చేయాలంటే వీ నీడ్ టు గో ఫర్ ఎలాస్టిక్ IP. సో మనం ఇప్పుడు ఎలాస్టిక్ ఐపీతో దీన్ని కనెక్ట్ అవ్వలేము. సో ఇప్పుడు ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి? ప్రాక్టీస్ చేశారా? ఏం చేసావు? VPC పీరింగ్ అవి చేయాలి కదా. ఆల్రెడీ VPCలో కూడా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలి. చెప్పండి మరి. నేను మరి చెప్పకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదు. సో ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు గో ఫర్ SSH కాన్ఫిగరేషన్ అని చెప్పాను కదా. సో వయా SSH కాన్ఫిగరేషన్ ద్వారా వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. ఓకే. సో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాము? ఫస్ట్ మన కీ ఎక్కడైతే లోకల్లో ఉందో ఆ లోకల్ కీని తీసుకొచ్చి మనము మన సర్వర్లో ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకుని దానికి ప్రొవైడ్ ద ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం. సో వయా ఈ కీ ద్వారా మనం ఆ సర్వర్ కనెక్ట్ అవుతాం. ఓకేనా? సో దానికి కనెక్ట్ అవ్వడం కోసం ఏంటి? SSH కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాము? సో ఫస్ట్ LS చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ కీ ఏం లేదు. సో సో దిస్ ద ఫ్రెష్ సర్వర్ ఓన్లీ. సో ఫస్ట్ ఐ నీడ్ టు టేక్ వన్ Ohio key, right? Come to here and downloads and we can press that as an O. So this one Ohio key. Take it. Now VA అనేది ఏంటంటే ఎడిటర్ అనమాట. సో మనకి ఎలా నోట్ ప్యాడ్ ఎలాగో, సో ఈ లైనక్స్ లో VA అనేది ఒక ఎడిటర్ టూల్. సో ఎడిటర్ అంటే వీ కెన్ డూ ఎనీథింగ్. సో లైక్ ఇన్ యువర్ ఫైల్, సో వాట్ ఆర్ యూ నీడ్ టు రైట్, వాట్ యూ నీడ్ టు మోడిఫై, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్ హియర్ ఇట్ సెల్ఫ్. దెన్ డాట్ come, right?
దెన్ ఐ నీడ్ టు గో. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి విఐలో వచ్చినప్పుడు విఐ అనేది ఏంటంటే మనకి, సో ఇన్ పార్ట్ ఆఫ్ లైనెక్స్ లో వస్తుంది అది. విఐ అనేది ఒక ఎడిటర్ టూల్ అనమాట. విఐ ఎడిటర్ అంటారు దాన్ని. సో ఇక్కడ మనకి ఏముంటది, మోడ్స్ ఉంటాయి అనమాట. ఏమేమి మోడ్స్ అవి? సో ఒకటి వచ్చేసి ఎస్కేప్ మోడ్, ఇంకోటి వచ్చేసి ఇన్సర్ట్ మోడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ మోడ్. ఇంకోటి వచ్చేసి క్విట్ మోడ్ అనమాట. సో దీని పర్పస్ ఇప్పుడు ఎస్కేప్ మోడ్ అంటే మనం బయటికి అప్పుడు సపోజ్ మనం ఈ ఫైల్ని ఓపెన్ చేసాము. సో ఈ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు సంథింగ్ వీ నీడ్ టు రైట్ ఇన్ దిస్ ఫైల్, రైట్? సో సంథింగ్ వీ నీడ్ టు ఇన్సర్ట్, సంథింగ్ వీ నీడ్ టు రైట్, ఎవ్రీథింగ్. సో దెన్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ప్రెస్ బటన్ యాజ్ అన్ ఐ అనమాట. సో ఐ అని చెప్తే మనకి ఇన్ ద బాటమ్ వీ నీడ్ టు అబ్జర్వ్ యాజ్ అన్ ఇన్సర్ట్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నారు. సో ఈ మోడ్ లోంచి మనం బయటికి రావాలి, ఇప్పుడు ఫైల్ లోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే దెన్ వీ నీడ్ టు ప్రెస్ యాజ్ అన్ ఎస్కేప్. ఎస్కేప్ అంటే బయటకు వస్తాం అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఈ కీ ఉంది కదా, ఆ కీని తీసుకుంటున్నా. సో కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. నౌ కమ్ టు హియర్. సో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి ఇప్పుడు నేను ఎస్కేప్, ఇప్పుడు ప్రీవియస్ ఏం చూసాము, ఎస్కేప్ మోడ్ చూసాము, ఇన్సర్ట్ మోడ్ కూడా చూసాం. సో ఇప్పుడు ఎస్కేప్ మోడ్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ ఫైల్ నేను సేవ్ చేయాలనుకుంటున్నా, సేవ్ చేసి బయటకు వచ్చేయాలనుకుంటున్నా. సో దెన్ వీ నీడ్ టు షిఫ్ట్ కాలన్ WQ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. సో సేవ్ ఫర్ క్విట్ అనమాట. W ఇన్ ద సెన్స్ సేవ్, Q ఇన్ ద సెన్స్ క్విట్, ఎక్స్క్లమేటరీ, దెన్ ఎంటర్. ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో సేవ్ అయిపోయిన తర్వాత ఐ నీడ్ టు చెక్ వెదర్ LS కమాండ్. సో వన్ ఫైల్ విల్ బి దేర్, రైట్? సో ఐ నీడ్ టు ప్రొవైడ్ ద సమ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఇవ్వాలి. సో మీకు ఇప్పుడు అర్థం కాదు, ఇంకా లైనెక్స్ కాలేదు కాబట్టి జస్ట్ chmod 777 ఐఎమ్ గివింగ్ ఎస్ ఓహియో కీ. ఓకేనా. సో ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు LS చేస్తే దెన్ ఈ విల్ బి చేంజ్డ్. ఓకేనా. పర్మిషన్స్ ఇస్తే టైప్ ఆఫ్ కలర్ లోకి చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను దీనికి కనెక్ట్ అవ్వాలి. సో కనెక్ట్ అవ్వాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాను, SSH -i. సో గివ్ ద కీ. ఓకే. సో పర్టికులర్ కీ, దెన్ EC2 యూజర్ @ ప్రైవేట్ IP. ఓకేనా. సో దెన్ ఎంటర్. సో ఇప్పుడు ఏమడుగుతుంది అది, ఎస్ అంటుంది. సో ఎస్ అంటే ఏమైంది ఇప్పుడు, పర్మిషన్ ఎందుకు డినై అయింది? సో కరెంట్లీ వీఆర్ ఇన్ ద యూజర్ స్టేట్, రైట్? డోంట్ హ్యావ్ ద ప్రివిలేజెస్ ఇన్ టు ద sudo యాక్సెస్. అడ్మిన్ పర్మిషన్స్ లేవు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఏమైంది, అక్కడికి వెళ్ళింది, అది కనెక్ట్ అయిందా, కనెక్టెడ్ ఆర్ నాట్? సో ఇప్పుడు కనెక్ట్ అయింది. సో కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాము, సో ఇప్పుడు ఎగ్జిట్కి వస్తున్నా. సో ఎగ్జిట్కి వస్తే మనం ప్రీవియస్ దానికి వచ్చేస్తాం. ఓకేనా. సో AWS S3LS అని చెప్తున్నాను. S3LS అని చెప్తే ఏమని చెప్తుంది అది, సో S3LS అని చెప్తే, సో యూ కెన్ కాన్ఫిగర్ credentials బై ద రన్నింగ్ AWS లాగిన్. సో లాగిన్ కాన్ఫిగరేషన్స్ ని కాన్ఫిగర్ చేయమని చెప్తుంది. సో బట్ నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నా సర్వర్ ఏది, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎండ్ పాయింట్స్ కదా. సో ఎండ్ పాయింట్ ఏంటి, ఏం పర్పస్, వితౌట్ హ్యావింగ్ ద పబ్లిక్ IP త్రూ యాక్సెస్ అదర్ AWS సర్వీసెస్. ఇప్పుడు ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ కి పబ్లిక్ IP లేదంట, ఓన్లీ ప్రైవేట్ IP మాత్రమే ఉందంట. సో ప్రైవేట్ IP మాత్రమే ఉంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది లేదు. సో అలాంటప్పుడు AWS సర్వర్స్ VPC ఎండ్ పాయింట్స్ ఏం చేస్తుంది, ఈ ఎండ్ పాయింట్స్ అనేది ఇట్ విల్ ప్రొవైడ్ ద యాక్సెస్ టు ద అదర్ AWS సర్వీసెస్. వేరే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ ఇది లిస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక AWS లో ఒక S3 ఒక సర్వీస్, వేరే సర్వీస్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఆ సర్వీస్ ని మనము
లైక్ యాక్సెస్ చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? స్టోరేజ్, సింపుల్ స్టోరేజ్, బకెట్, క్రియేట్ ఆబ్జెక్ట్ నేమ్. Now come to document. ఇక్కడ కూడా ఏముంది చెక్ చేద్దాం. సో peering is done. Short skills. So endpoint. VPC endpoints are allow your EC2 instance, EKC components and Lambda functions. Okay, that is not good. So types of VPC endpoints: gateway endpoints, interface endpoints, and gateway load balancer endpoints. So AWS account lo what type of endpoints will be there? First one is the gateway endpoint. So ఏం చేస్తుంది ఇది, ఎక్కడ ఉంటది అంటే, so added a routes in the route table, pre-charges only 2 servers support. 2 services కి మాత్రమే సపోర్ట్ చేస్తుందంట. S3 కి DynamoDB కి మాత్రమే, ఈ సర్వీస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ సర్వీసెస్ కి సపోర్ట్ చేసే గేట్వే ఎండ్ పాయింట్ నేమ్. సో ఈ సర్వీస్ సపోర్ట్ చేసే ఎండ్ పాయింట్ నేమ్ అని చెప్తాం మనము, గేట్వే ఎండ్ పాయింట్స్. సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అంటే ఈసీఆర్ కానీ, ఎస్ఎస్ఎం కానీ, సీక్రెట్ మేనేజర్ కానీ, కేఎంఎస్ కానీ, ఎస్ఎన్ఎస్ కానీ, సో రెస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నిటిని సపోర్ట్ చేసే ఎండ్ పాయింట్ మనం ఏమంటాము, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అంటాము. ఓకేనా? సో థర్డ్ పార్టీకి సంబంధించినవి లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్స్ అనమాట. సో ఇవి మనకి రెగ్యులర్ గా AWS అకౌంట్ లో ఉన్న ఎండ్ పాయింట్స్. క్లియరా? సో అది ఎక్కడ ఉంటుంది, ఎందుకోసం యూజ్ చేస్తారు అనేవి ఇక్కడ డిఫైన్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఒక కాన్ఫిగర్ చేస్తా. ఫస్ట్ ఒక S3 బకెట్ ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? క్రియేట్ చేసి అది కమ్యూనికేట్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. సో దానికోసం మనము ఒక S3కి వెళ్దాం, S3 సర్వీస్కి వెళ్దాం. సో గేట్వే ఎండ్ పాయింట్ అనమాట ఇది. ఆల్రెడీ ఒక బకెట్ అయితే క్రియేట్ చేసింది, ల్యాండ్స్కేప్ టెర్రాఫార్మ్ స్టేట్ అని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఆల్రెడీ ఒక బకెట్ అయితే అవైలబుల్ ఉంది. సో అవైలబుల్ ఉన్నప్పుడు నేను ఇంకొక థింగ్ ఏం చేస్తానంటే, సో AWS కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంది కదా, సో AWS CLI కాన్ఫిగర్ చేస్తా. సో దానికోసం ఏం కావాలి, మనము అకౌంట్లోకి వెళ్ళాలి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళండి. సో how to connect EC2 with S3 securely. జనరల్ గా అడిగారు అనుకో ఏం చెప్తారు ఆన్సర్, హౌ టు కనెక్ట్ ద EC2 టు S3 విత్ సెక్యూర్లీ. సో EC2 సర్వీస్ అనేది S3 కి సెక్యూర్ గా కనెక్ట్ అవ్వాలంటే వాట్ ఈస్ ద అప్రోచ్ అని అడిగారు అనుకో ఏం చెప్తారు. సో ఇప్పుడు దానికి మనకి ఏంటి బేసిక్ గా మన ప్రైవేట్ సబ్ నెట్ లో EC2 ఉంది. ఆ EC2 అనే సర్వీస్ S3 సర్వీస్ తో మాట్లాడాలనుకుంటుంది. సో అలాంటప్పుడు ఏం యూస్ చేయాలి, సో బేసిక్ గా దానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు. ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే వీ నీడ్ టు గో ఫర్ ద నాట్ గేట్వే ఇచ్చి వెళ్ళి కనెక్ట్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ యాక్సెస్ లేనప్పుడు సో హౌ యూ కమ్యూనికేట్ విత్ ద మన సర్వర్ అనేది ఒక వేరే సర్వీస్ తో మాట్లాడాలంటే, EC2 సర్వీస్ అనేది వేరే సర్వీస్ తో మాట్లాడాలంటే, S3 సర్వీస్ తో పర్టికులర్ గా మాట్లాడాలంటే
we need to create the VPC endpoint. So endpoint type as a gateway. ఓకేనా, గేట్వే అయితేనే ఎస్సీతో మనం కమ్యూనికేట్ చేయాలనుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ S3 మనకి అవైలబుల్ ఉంది. సో AWS కన్సోల్. సో హీలో ఉన్నాం కాబట్టి హియర్. సో ఆల్రెడీ 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ ఇన్స్టెన్స్ లో దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు కదా. సో దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ లేనప్పుడు మనం ఏం చేయాలి, సో ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఎండ్ పాయింట్ క్రియేట్ చేయడం కోసం ఎక్కడికి వెళ్ళాలి, we need to go to the VPC dashboard. సో ఆల్రెడీ S3 లో కూడా మనకు ఒక సర్వీస్ అవైలబుల్ ఉంది. సో ప్రతి సర్వీస్ కి ఒకటి లాంచ్ చేసుకుందాం. ఇది వచ్చేసి VPC, ఇది వచ్చేసి S3. ఓకే, సో VPCలో ఒక VPC అయితే ప్రజెంట్ ఉంది, ఎందుకంటే డిఫాల్ట్ VPC కాబట్టి డిఫాల్ట్ కరెంట్ ఉంది. సో 2 సర్వర్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఒక బకెట్ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం, మనం దీంట్లో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ సర్వీస్ ఇక్కడికి వెళ్ళి ls control-l ssh -i, then what I need to do, here EC2 user @ private IP, right? So you are able to connected 28 connected. సో ప్రీవియస్ 94 ఉంది, ఇప్పుడు 28 అనేది ఉంది. సో కనెక్ట్ అయ్యి, సో AWS S3-ls. ఓకే, సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీథింగ్. సో sudo that also we are not able to getting anything. So now what I need to do, so thou come to here, go to VPC dashboard, go to endpoints, right? So this is the endpoint. So create a endpoint. So my VPC end. Okay, only AWS services, service as an S3. Okay, so VPC. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి దాంట్లో మనం హోస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఏం చేసాం, ఒక డిఫాల్ట్లో క్రియేట్ చేసాం. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక నెట్వర్క్ తీసుకుని ఆ నెట్వర్క్లో 2 హోస్ట్ చేసిన తర్వాత మాత్రమే VPC ఎండ్ పాయింట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ దీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. సో దీనికి దేనికి పాయింట్ చేస్తాం మనం, సో పాయింట్ చేయడానికి ఏం లేదు కదా. సో సపోజ్ క్రియేట్ అంటే ఏం అడుగుతుంది, సో ఎవరు ఓనర్, ఎవరని చెప్తుంది, సర్వీస్ టైప్ ఏంటి. సో ఇప్పుడు అది క్రియేట్ అవుతుందా, అవ్వట్లేదు. సో అందుకోసం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక VPCని క్రియేట్ చేయాలి. గో టు VPCs, క్రియేట్ VPC. సో డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, సో 1 is fine,
and one is fine. 111 required. Create VPC. Meanwhile, launch the two servers. Okay. Terminate చేసేద్దాం. Launch it. Public. Edit. This is the public only. Enable. So wizard one. Order of it. Launch instance. Same. Launch instance. Private. Key. Edit. VPC. Selected as a private, right? Disable file. Launch it. Now come to the EC2. Go to public IP. Go to MobileStream. Edit. Give it. OK. Then double click. Accept. Control plus. So we need to do the same step, right? So VI. Paste and enter. సో తర్వాత ఏం చేయాలి, మనం ఈ కీని కాపీ చేసుకొని సో ఇక్కడ మనము విఏ ఎడిటర్లో హోస్ట్ చేయాలి అండ్ సేవ్ అండ్ ఎగ్జిట్తో బయటికి రావాలి. దెన్ chmod so then connect ssh -i. So here EC2 user @ ప్రైవేట్ IP. సో ప్రైవేట్ IP ఇక్కడ ఇచ్చేద్దాం. దెన్ కనెక్ట్ S61 కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో నౌ వీ నీడ్ టు క్రియేట్ ద ఎండ్ పాయింట్ అనమాట. సో గో టు ఎండ్ పాయింట్స్. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్లో ఏమి ఇవ్వాలో చెక్ చేసి చెప్పాలి మీరు. ఇప్పుడు సపోజ్ సో మొబైల్ ఆన్ చేసుకోండి. ల్యాప్టాప్లో ఉన్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎండ్ పాయింట్, రైట్? వేర్ ఎగ్జాక్ట్లీ? Where under it will be there endpoint? Endpoint, okay. So create endpoint. So ఇక్కడ my end అని ఇస్తున్నాను. Then check AWS service, okay. So which service? So check it in ChatGPT. So while creating the endpoint, which service we are enable? చెప్పండి ఏ సర్వీస్ ఎనేబుల్ చేయాలో. While creating the endpoint, which service we need to enable? Fast గా
ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి? S3 సెలెక్ట్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ ని ఏం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను? సో ఏ టైప్ ఆఫ్ ఎండ్ పాయింట్ వస్తుంది S3 కి, DynamoDB కి ఏ టైప్ ఆఫ్ ఎండ్ పాయింట్ వస్తుంది అని చెప్పాను? యా, కరెక్ట్. ఇక్కడ మనకి ఏం తీసుకోవాలి? గేట్వే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిందా? పాపులేట్ అయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ VPC తీసుకోవాలి. సో ఆ ప్రీవియస్ అది తీసుకున్నా సరిపోతుంది. సో దెన్ గో టు క్రియేట్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? దేనికి కనెక్ట్ చేయాలి? VPCకి. ఇప్పుడు ఈపీసీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి మనము? టు రౌట్ టేబుల్స్, routes, edit routes, add routes, then transit gateway peer connections. సో నెక్స్ట్ స్టెప్ అడగండి ఏం చేయాలో. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ద ఎండ్ పాయింట్స్ వాట్ వీ నీడ్ టు డూ? ఏం చెప్తున్నది? సో ఫస్ట్ VPC, సో అవర్ VPC as a project VPC, right? So in this project VPC, then go to, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఓకే, ఏ రౌట్ టేబుల్కి వెళ్ళాలి?
ప్రైవేట్ సబ్నెట్. బట్ ఇక్కడ మనకి ప్రైవేట్ సబ్నెట్ రౌట్ టేబుల్ లేదు కదా అసలు. అప్పుడు ఏం చేయాలి? So then go to endpoints, then actions, manage policy, manage route tables. So then we can go to the route table, check the routes, edit routes, add routes. That option is not visible here. ఏం చెప్తుంది? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఎండ్ పాయింట్ క్రియేట్ అయిన తర్వాత దానికి దీనికి అసైన్ చేయమని చెప్తుంది, ఎక్కడ అసైన్ చేయమని చెప్తుంది. రోల్ క్రియేట్ చేసి రోల్ అసైన్ చేయమని చెప్తుందా? Create VPC endpoint. Public. This will be different from the private access. So, but we are not able to find the thing, right? So, route tables. So here route లోకి వెళ్ళాము, ఎడిట్ route లోకి వెళ్ళాము, బట్ ఇక్కడ మనకి ఆ పర్టికులర్ గేట్వే ఎండ్ పాయింట్ అనేది కనిపించట్లేదు కదా మనకి. which one that is gateway endpoint. సో ఆప్షన్ లేదు. ఈ డాష్ బోర్డ్ ఎందుకు గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్ ఉంది కానీ మ్యాట్ గేట్వే నెట్వర్క్ అవుట్పుట్ లోకల్ పీర్ కనెక్షన్ ఓబిఎం ట్రాన్సిట్ ఉంది. సో గేట్వే ఎండ్ పాయింట్ అనేది తీసేసినట్టున్నాడు. ఓన్లీ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్ మాత్రమే ఉంది. లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేసేది మాత్రమే ఉంది. సో అదేం లేదు, గేట్వే ఎండ్ పాయింట్ అనేది తీసేసారు అంటున్నాను. ఇది కూడా లేదు. ఓకే, చెక్ చేద్దాం అయితే. చూడండి, చూసి చెప్తా.
సో ఇప్పుడైతే ఏం చేయాలి, బేసిక్గా అయితే ఎండ్ పాయింట్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎక్కడ అంటే యాక్చువల్గా రౌట్ టేబుల్లోనే ఒక ఆప్షన్ గేట్వే ఎండ్ పాయింట్ అనో కనిపిస్తుంది, లేదా ఎండ్ పాయింట్ అనే ఆప్షన్ కనిపించేది ప్రీవియస్గా. ఇక్కడ విపిసి డాష్ బోర్డ్లో మనకి యాడ్ రౌట్ అని కొడితే ఇక్కడ టార్గెట్లో మనకి ఎండ్ పాయింట్ కానీ గేట్వే ఎండ్ పాయింట్ కానీ కనిపించేది. సో ఫస్ట్ ఇక్కడ మాత్రం ఓన్లీ టుడే ఏం కనిపిస్తుంది, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఎండ్ పాయింట్ మాత్రమే కనిపిస్తుంది. అది ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఏం చేద్దామంటే అర్థమైంది అసలు ఎండ్ పాయింట్ ఎందుకు అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటి, విపిసి ఫ్లో లాగ్ సార్. సో విపిసి ఫ్లో లాగ్స్ అంటే ఏంటి బేసిక్గా. సో ఒక సర్వర్లో మనము సమ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ చేస్తాం. యాక్షన్ చేసినప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, ఆ పర్టికులర్ మెటా డేటా మొత్తం ఒక పర్టికులర్ థింగ్లో స్టోర్ అవుతుంది కదా. సో దాన్ని ఏమంటారంటే విపిసి ఫ్లో లాగ్ అంటారు. సో అవి ఎక్కడ ఉంటాయంటే బేసిక్గా మనం ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తున్నామో, సో ఇది విపిసి కదా. సో దిస్ ఈస్ అవర్ విపిసి. ఎక్కడ ఉంటుంది ఇది ఫ్లో లాగ్ అనేది. సో ఇప్పుడు నాకిల్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ సంథింగ్ రైట్. నాకిల్ అనేది ఏ పర్టికులర్ లైక్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది మనకి, సబ్నెట్ లో. అదే విపిసి ఫ్లో లాగ్ అనేది ఎక్కడ ఎక్కడ కనిపిస్తుంది, విపిసి ఫ్లో లాగ్ అంటే విపిసి డాష్ బోర్డ్ లోనే ఉంటుంది అది. సో అక్కడ ఉన్నది ఇది విపిసి ఫ్లో లాగ్ అంటే. ఓకేనా. ఈ నెట్వర్క్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం క్యాప్చర్ చేసి మెటా డేటాని సేవ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఫ్లో లాగ్ క్రియేట్ చేస్తాం. ఈ పర్టికులర్ నెట్వర్క్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ లాగ్స్ అనేవి క్రియేట్ అయ్యి నాకు స్టోర్ అవ్వాలి, నేను అనలైజ్ చేసుకోవడానికి స్టోర్ అవ్వాలి అన్నప్పుడు, సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఏ ఫ్లో లాగ్ అని చెప్పి దీన్ని మనం S3లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఏ ఫ్లో లాగ్స్, నీకు ఏం కావాలి, ఈ పర్టికులర్ నెట్వర్క్ సంబంధించిన లాగ్స్ ఏం కావాలి, యాక్సెప్ట్ చేసి కావాలా, రిజెక్ట్ చేసి కావాలా, ఆల్ కావాలా, సో అది ఎవ్రీ 10 minutes కావాలా, ఎవ్రీ మినిట్ కావాలా, సో ఎలా క్రియేట్ చేసుకోవాలి లాగ్స్ అనేవి. సో ఫర్ అవర్ అనలైజింగ్ పర్పస్ ఓన్లీ. ఓకేనా. ఆడిట్. సో ఆడిట్ చేయాలంటే వీ నీడ్ రిక్వైర్డ్ ఫర్ ద లాగ్స్ రైట్. సో ఆ లాగ్స్ అన్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా. మనం ఒక అప్లికేషన్ ను బిల్డ్ చేసినప్పుడు ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు ఏంటి అని తెలుసుకుంటున్నాం. అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు ఆ లాగ్స్ ఎక్కడికి వెళ్ళి పడతాయి ఏంటి అనే అన్ని చూస్తాం మనం. ఓకేనా. సో ఫ్లో లాగ్స్, వాట్ ఈస్ ద విపిసి ఫ్లో లాగ్స్? It will give the entire metadata information about network, our VPC. So we are creating based on the application accept, reject or all. So based on the time, 10 minutes or 1 minute. Okay na. So these are the things. So next thing కావాలి మనకి ఫ్లో లాగ్స్ తర్వాత. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే నాకిల్ అన్నమాట. సో నాకిల్ అనేది మనకి సబ్నెట్. ఎక్కడ చూడాలి చెప్పండి నాకిల్ అనేది. సో ఈ విపిసికి సంబంధించిన నాకిల్ చూడాలి, నేను ఎక్కడ చూడాలి, ఏ సబ్నెట్కి వెళ్ళాలి, ఎక్కడ సబ్నెట్కి వెళ్ళాలి. సో ప్రైవేట్ సబ్నెట్కి నాకిల్ ఉంటుంది, ప్రైవేట్ పబ్లిక్కి నాకిల్ ఉంటుంది కదా. ఇక్కడికి వెళ్తే సో వీఆర్ గోయింగ్ దర్. ఓకేనా. సో ఫ్లో లాగ్స్ అనేవి ఇక్కడ కూడా ఉన్నాయా. ఓకే. ఇక్కడ క్రియేట్ చేయడానికి అవుతుందా, క్రియేట్ ఫ్లో లాగ్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో రూట్ టేబుల్స్ ఇది మనకి నాకిల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ రూల్స్ పాస్ చేస్తాము. ఎందుకు, సో ఏదైనా పర్టికులర్ థింగ్ ని మనం అలౌ చేయాలన్నా డినై చేయాలన్నా, సో ఇక్కడ వీఆర్ ఏబుల్ టు యాజ్ ఇన్ రూల్ 100, 200, 300 రూల్స్ ఇచ్చి దాని ద్వారా మనము హ్యాండిల్ చేస్తాము. ఓకేనా. సో ఇది మన సబ్నెట్ లెవెల్లో. సో ఏదైనా ఒక లైక్ ట్రాఫిక్ ని మనం అలౌ చేయాలన్నా డినై చేయాలన్నా ఇట్ వోంట్ బి పాసిబుల్ ఇన్ ద సబ్నెట్ లెవెల్. అదే మనం ఇన్స్టెంట్ లెవెల్లో తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ లైక్ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ 2 టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం అలౌ చేయొచ్చు, డినై చేయొచ్చు.
బట్ ఇన్ ద సెక్యూరిటీ గ్రూప్ లో ఏముంటది మనకు ఓన్లీ, సో వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద యాక్సెస్, ఓన్లీ అలో పర్టికులర్ థింగ్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనకు పాసిబుల్ ఉండదు, డిఫైన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కానీ రిస్ట్రిక్ట్ చేయడానికి పాసిబుల్ ఉండదు అనమాట. సో అది మనకి సెక్యూరిటీ గ్రూప్, ఈ సర్వర్ లెవెల్లో చేస్తాము. ఓకే, సో ఇవి బేసిక్ గా ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసిన థియరీ పార్ట్ అనమాట. సో ఇది మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే బీపీసీ ఎండ్ పాయింట్స్ ని ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూడాలి. సో కోడ్ ద్వారా రాసినప్పుడు ఇవంటే ఏముంది, జస్ట్ అది క్రియేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ డాష్ బోర్డ్ డిఫరెంట్ ఉంది కాబట్టి వీ నీడ్ టు చెక్. సో అది నేను చెక్ చేసి అది మీకు కన్క్లూషన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఈ ప్రీవియస్ కి అక్కడ కనిపించేది, ఇప్పుడు ఏదైతే రౌట్ టేబుల్ ఉందో, సో రౌట్ టేబుల్లో రౌట్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అటాచ్, ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా. సో క్రియేట్ చేసినప్పుడు ఏమైంది అంటే ఎండ్ పాయింట్ క్రియేట్ అయ్యేది లైక్ సబ్నెట్ లో. సో రౌట్ టేబుల్స్ లోనే, రౌట్ టేబుల్ లోనే పబ్లిక్ రౌట్ లోకి వెళ్ళి ఎడిట్ రౌట్ అని చెప్తాం కదా, ఇక్కడ చెప్పినప్పుడు యాడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇక్కడ చూస్తే నాకు గేట్ వే కనిపించేది అనమాట. సో గేట్ వే ఎండ్ పాయింట్ అని కనిపించేది. సో ఎండ్ పాయింట్ తో నేను కనెక్షన్ చేసేవాడిని. సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏదో చూసి నేను దాన్ని కన్క్లూడ్ చేస్తాను. క్లియరా? ఓకే.